హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'బ్రహ్మముడి' సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడతాను. అప్‌కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి కూడా ఈ వీడియోలో హింట్ అయితే ఇస్తాను. రేపు సండే అనాలిసిస్‌లో మీరు పెట్టే కామెంట్స్‌ని కొన్ని పాయింట్స్‌ని ఈ వారంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వచ్చాయి. ఆ పాయింట్స్ తీసుకొని అలాగే ఈరోజు మీరు పెట్టే కామెంట్స్‌ని అంతా కలగలిపి అలాగే మనకు అప్‌కమింగ్ ప్రోమో ఒకటి వచ్చింది కదా! ఆ ప్రోమోలో అన్నిట్లో కలిపి మీకైతే రేపు ఒక బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ రివ్యూ అయితే ఇస్తాను. దానికన్నా ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ రాజ్ కావ్య ఎంత ప్రేమ ఉందనేసి రోజు రోజుకి రాజు కావ్య పైన ప్రేమను ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తారో మనమంతా వెయిట్ చేస్తున్నాం. ఆ ప్రేమని 200% నిన్న 100% ఉంటే ఈరోజు 200, రేపు 300, రేపు 400 అంటే కావ్య ఒక మాట అయితే చెప్పింది. మీరు సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. కానీ నాకు బాధగా ఉంది అనేసి అయితే ఒక మాట చెప్పింది. బాధగా ఉండడం ఎక్కడంటే ఇప్పుడు సో రాహుల్ అనేది వాళ్ళ ఇంట్లో మనిషి పైగా స్వప్న, కావ్య వాళ్ళ అక్క. అంటే వాళ్ళ బావగారు బాధలో ఉంటే ఖచ్చితంగా హ్యూమన్స్ కన్నా సరే ఇప్పుడు మన ఇంట్లో కూడా ఎవరన్నా సరే బేరర్‌గా పనిచేస్తా ఉంటారు. లేకపోతే ఒక స్టేజ్‌లో చూసిన వాళ్ళని ఒక లో పొజిషన్‌లో చూడాలంటే మనకెంత బాధేస్తుందో అంతే బాధ అయితే కావ్య అయితే పడింది. ఆ కావ్య బాధకి అక్కడ రాజ్‌కైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అంటే రాహుల్ నా విధంగా చూడడం నాకు ఇష్టం లేదు. మా అక్క ఎంత బాధపడుతుంది అనేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ ఎక్స్‌ప్లనేషన్‌కి మన రాజ్ కావ్య ఏదైనా చెప్తే అడ్డుపుల్లైతే ఏస్తాడు మనందరికి తెలిసిన విషయం. కానీ కావ్య మాట కోసం అనేసి 20,00,000 చెక్ ఇస్తానని బ్యాంకుకి డ్రా చేసుకొని అక్కడికి టెండర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపో అనేసి మన రాజ్ చెప్పడం. అక్కడ కావ్య పైన ఎంత ప్రేమని ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటాడంటే అంత ప్రేమని ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటాడు. అంటే మనకు కావ్య ఏదన్నా ప్రెగ్నెన్సీలో లాస్ట్ మూమెంట్‌లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు రాజులో ఉండే ఫీలింగ్ అంతా బయటికి తీసుకురావాలనేసి డైరెక్టర్ గారు ఈ విధంగా ఫీల్ అవుతా ఉంటారని నాకైతే అనిపిస్తుంది. అలాగే దానిలక్ష్మి గారు 2 మాటలైతే అన్నారు. ప్రోమోలో ఒక మాట అయితే అన్నారు. అలాగే ఎపిసోడ్‌లో ఒక మాట అయితే అన్నారు. "ఏంది స్వప్న నువ్వు ఇలాంటి చీర కట్టుకున్నావు. ఇలాంటి చీరలు నువ్వు కట్టవు కదా! చండాలంగా ఉంది" అనేసి అయితే ఆ చీరను గురించి అయితే కామెంట్ చేశారు. కానీ స్వప్న అయితే నాకు ఈ చీర చాలా బాగుంది అనేసి అయితే చెప్పారు. అది అయిపోయిన తర్వాత నాకు తెలుసు ఎప్పుడో ఈ విధంగా చేస్తాడని తెలుసు. అంటే వాళ్ళ అమ్మగారి మాటలు మాత్రం కమ్మగా ఎక్కించుకొని అప్పు దగ్గర, కావ్య దగ్గర గలాటలు పెట్టి అనామికని ఇంట్లోంచి పోగొట్టినప్పుడు మాత్రం తెలియలేదా వాళ్ళ అమ్మ, వాళ్ళ కొడుకు ఫ్రాడ్‌లనేసి. మరి ఇప్పుడు మాత్రం ఎలా అంటా ఉంటారు దానిలక్ష్మి గారు, మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇక్కడ మధ్యవర్తుల్లో ఎంత సమస్య ఉంటుందంటే చాలా పెద్ద సమస్యలుండేది మధ్యవర్తుల దగ్గర నుంచే. ఆ మధ్యవర్తులు అంటే ఇప్పుడు ఒక హీరో, హీరోయిన్ మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చిందంటే వాళ్ళిద్దరూ సాల్వ్ చేసుకున్నారంటే బాగుంటుంది. ఇప్పుడు రాజ్ కావ్య మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చిందంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తల మధ్య వాళ్ళిద్దరూ సాల్వ్ చేసుకున్నారంటే బాగుంటుంది. కానీ మధ్యలో ఎవడన్నా ఒకడు దూరినాడంటే ఫ్రెండ్ గాని, లేకపోతే ఇంట్లో వాళ్ళ రిలేషన్స్ గాని ఎవరన్నా ఒకరు దూరారంటే ఆ దూరం మరి దూరం అయ్యేదే గానీ దగ్గరయ్యేది మాత్రం ఉండదు. అది మాత్రం 200%. అదేవిధంగా దానిలక్ష్మి గారైతే అక్కడ పుల్లయితే ఏశారని నేనైతే అనుకుంటాను. అది రేపు మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత రేపు ఇంకా క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను నిన్న ఒక మాట అయితే చెప్పాను. స్వప్నని ఇంప్రెస్ చేయడానికి తెస్తే మల్లెపూలన్నా తెస్తాడు, లేకపోతే ఒక చీరన్నా తెస్తాడని నేను నిన్న ఎపిసోడ్‌లో కూడా చెప్పాను. ఆ విషయం గుర్తుంటే కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో పూర్తిగా చూడండి. ఇక్కడి నుంచి అసలైన మ్యాటర్ అయితే మొదలవబోతుంది. అక్కడ మన రాజు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే నా కళావతి కోరికలన్నీ నేను తీరుస్తాను. ఇదే విధంగా కోరికలన్నీ తీర్చేసి నా భార్య చాలా సంతోషపడుతుంది. నా పైన ఉండే నేటివిటీ అంటే నా పైన ఉండే ఇంత ప్రేమని మరింతగా పెంచుకుంటుంది. అంటే నా జ్ఞాపకాలని మరింతగా పెంచుకొని వెళ్తుంది అనేసి మన రాజు అయితే చాలా సంతోషపడతా. అంటే అక్కడ ఆర్డర్ ఇవ్వండి అంటే మన రాజుకి కావాల్సిన ఆర్డర్ అయితే ఇస్తాడు. అప్పుడు కావ్య నాకు ఏమి ఇష్టమో మీకు తెలియలేదా అనేసి అంటే అక్కడ నీ ఇష్టాలు నాకెలా తెలుస్తాయి బాగా మెలికి పెట్టావు అనేసి అంటే చెప్పాడు. సరే రాజుకి ఇష్టమైతే నాకు ఇష్టం అనేసి మన కావ్య అయితే మంచి మాట అయితే చెప్పింది. అంటే మీరు ఏదైతే చేస్తారో అది నాకు నచ్చిందండి. మీరు ఏదైతే యాక్సెప్ట్ చేస్తారో అది నాకు యాక్సెప్టెన్స్ అనేసి అక్కడ రాజ్ కావ్య మధ్య మరొకసారి బాండింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చూపించారు. అదే మనము ఎన్ని రోజులు లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మన రాజ్ కావ్య ఎంత దూరం కొట్లాట్లు అంటే ప్రాజెక్ట్ విషయంలో జరుగుతుంది. అదే 100 కోట్ల మ్యాటర్ జరుగుతుంది. అప్పుడు స్వప్నకి శ్రీమంతం చేయాలన్నా కానీ ఎంతైతే బాధపడ్డారో ఫీల్ అయ్యారు లాస్ట్ ఇయర్ 2024లో. ఇప్పుడు స్వప్న విషయంలో కూడా అదే విధంగా మన కావ్య, రాజ్ ఎలాగైతే బాధపడుతుంటారో అదే విధంగా బాధపడుతుంటే అక్కడ వెయిటర్‌ని అయితే పిలుస్తారు. వెయిటర్‌ని పిలిస్తే నేను రౌడీలకి, రాహుల్‌కి సంబంధం ఉంటుందేమో ఇన్ కేస్ అనుకున్నాను. కానీ ఆ విధంగా లేకుండా కంప్లీట్‌గా వేరేగా ఉంది. ఇక్కడ రాహుల్ దొంగతనం డబ్బు ఎత్తుకొని పోవడం కూడా రాహుల్ పని అయ్యుండొచ్చు, అయ్యుండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ స్వప్నాన్ని ఇంప్రెస్ చేయాలని చూస్తా ఉన్నాడు కాబట్టి దాని గురించి చెప్తాను, మాట్లాడదాం. ఇక్కడ మనకి అక్కడ రాహుల్ అయితే వాటర్ బాటిల్ ఎత్తుకొని వచ్చే ముందుకి రాహుల్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాడు.
నాకు ఇచ్చిన పొజిషన్ నేను కాపాడుకోలేకపోయాను. అలాగే నాకు ఇంట్లో ఎంతో గౌరవం ఉన్న పేరు నేను కాపాడుకోలేకపోయాను. అందుకోసం అనేసి నాకు తగిన శాస్త్ర అయితే జరిగింది. అందుకోసమనే నేను ఇక్కడ పనిచేస్తాను అనేసి చెప్పేసిన తర్వాత మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. నేను మీరు నాకు రిలేషన్ అని చెప్పరు. నా గురించి మీకు చెప్పొద్దండి అనేసి అక్కడ చెప్పిన తర్వాత ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఒక పెద్ద స్థాయిలో ఉండి ఒకవేళ వాళ్ళు పని చేయకపోయినా కానీ పర్లేదు కానీ అనుకుంటాం కానీ ఇంట్లో మంచి డబ్బులు ఉండే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోయేసి ఒక బేరర్గా పనిచేయడం అంటే అది ఎంత తలకొట్టేసిన విషయం అవుతుందో అంత తలకొట్టేసిన విషయం అయితే అక్కడ రాజ్ కావ్య విషయంలో అయితే పడింది. కానీ రాజ్ ఏమంటే సరేలే బాగుపడతా ఉన్నాడు అనేసి ఒక మెంటాలిటీ, ఒక మెన్ అంటే ఒక మనిషి అంటే ఒక మగవాళ్ళు మెంటాలిటీ ఎలా ఉంటుందంటే సరేలే ఏదో ఒక దారిలో చక్కగా పోతాడని అనుకుంటారు. కానీ ఆడవాళ్ళు అలా అనుకోరు. అయ్యో మన ఇంట్లో వాడు కదా, మన బిడ్డ లాంటి వాడు కదా, మన బావ కదా, ఈ విధంగా బాధపడతాడు అనేసి అమ్మాయిలు వేరేలాగా ఆలోచిస్తే అబ్బాయిలు వేరేలాగా ఆలోచిస్తారు. కాబట్టి అక్కడ కావ్య అయితే ఆలోచనలు అయితే పడింది. ఆలోచనలు పడిన తర్వాత అక్కడ మనం కావ్య హ్యాండ్ వాష్ చేసుకొని వస్తా అనేసి అక్కడ రౌడీల దగ్గర పోతే రౌడీలు ఏమనుకుంటారంటే వీళ్ళిద్దరూ అంటే డమ్మీ రౌడీలు అనుకొని మన కావ్య అయితే కొంచెము సరే ఓకే అంటుంది. అంటే ఓకే అనడం అంటే దమ్మి రౌడీలే కదా ఊరికి అలా అలా వచ్చి కొట్టేస్తారులే మన ఆయన కొట్టేస్తారులే అనేసి అనుకుంటే వాళ్ళు చేయలేయడం మొదలు పెడతారు. చేయలేయడం మొదలు పెట్టే కొద్దికి ఇంకా కావ్య అప్పటికే రాజు వచ్చే కొద్దికి కావ్య ఒక కోటింగ్ అయితే ఇచ్చేసింది వాళ్ళకి. అంటే మీరు డబ్బులు తీసుకున్నారు కదా, మీరు చేయలు ఎందుకు వేస్తూ ఉంటారు, మీరు ఎందుకు నాటకాలు ఆడుతూ ఉంటారు, ఎక్స్ట్రాలు ఎందుకు చేస్తూ ఉంటారు అంటే మన రాజు వచ్చి అక్కడ కూడా ఎంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా ఒక ఫన్నీ మూమెంట్ అయితే క్రియేట్ చేయడం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఫోన్ చేసి సార్ మా వాళ్ళు ఇంకా రాలేదు సార్, మా బండి పంచర్ అయింది, మేము వస్తా ఉన్నాం అనుకుంది, మీరు రావాల్సిన పని లేదు, మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటా అనేసి మా కళావతి కోరుకున్న కోరిక గట్టిగా కోరుకునింది. అంటే దేవుడు మా కళావతికి ఎలాంటి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనేసి మనకి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను వచ్చేదాంట్లో చెప్తాను. మా కళావతి ఏమనుకుంటే అది చేయాలని దేవుడు ఫిక్స్ అయ్యాడు అనుకుంటే మా కళావతి రియల్ రౌడీని కొట్టాలనుకుంది అనేసి రియల్ రౌడీని అయితే కొట్టడం స్టార్ట్ చేస్తారు మన రాజు. కొట్టేసిన తర్వాత అందరినీ అయితే నేలమట్టం చేసేసి అక్కడైతే భోజనం చేసేసి హ్యాపీగా అంత హ్యాపీగా బయలుదేరి నీ కోరిక బలమైన కోరిక అది నెరవేరింది కళావతి అనేసి అంటే అక్కడ రాజు ఎంత సంతోషపడతా ఉన్నాడు, మన కావ్య కూడా అంత బాధ అయితే పడుతుంది. అంటే అక్కడ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కావ్యకి. ఎందుకంటే బావ అసలే వాళ్ళ ఇంట్లో మనిషి అంటే అమ్మాయిలు అదే చెప్పాను కదా, అబ్బాయిలు సరేలే ఈరోజు కాకపోతే రేపు బాగుపడతారులే అని వదిలేస్తారు. కానీ ఇక్కడ అమ్మాయిలు మాత్రం అలా కాదు, మనోడు ఆ విధంగా ఉండడం నాకు ఇష్టం లేదు, ఎలాగైనా సరే ఒక పొజిషన్లో పెట్టాలి, లేకపోతే మన కంపెనీలో ఏదో ఒక పోస్ట్ చేయాలి అనేసి పెద్దోళ్ళు అదే విధంగా ఆలోచిస్తారు కదా, ఆ విధంగా అయితే ఆలోచన మొదలుపెట్టింది. అక్కడ దాని మధ్యలో ఒక సీన్ అయితే జరిగింది. ఆ మధ్యలో సీన్ నేను నిన్న చెప్పాను, రాహుల్ ఎలాగైనా సరే స్వప్నాన్ని బుట్టలు వేయాలనేసి అంటే మ్యానిపులేట్ చేయాలనేసి ఒక శారీ అయితే తెచ్చాడు. అంటే నాకు వచ్చిన డబ్బులకి నేను శారీ అయితే తెచ్చాను, నీకు సర్ప్రైజ్ ఇస్తాను కదా, సర్ప్రైజ్ ఇదే, నా బిడ్డని అలాగే నా భార్యని ఒక ముద్ద పెట్టి నేను సాక్కోగలిగే శక్తి నాలో ఉంది అనేసి నేను నిరూపించుకోవాలనేసి ఏ విధంగా అయితే చేశాను అనేసి చెప్తాడు. అక్కడ పొద్దున మార్నింగ్ అయితే అవుతుంది. మార్నింగ్ అయినప్పుడు మన స్వప్న అయితే ఆ శారీ కట్టుకొని వస్తుంది. అంటే అప్పు అందరు కాఫీలు ఇస్తా అంటే అక్కడ మన స్వప్న అయితే ఆ శారీ అయితే కట్టుకొని వస్తుంది. దానిలక్ష్మి గారు అక్కడే పుల్ల అయితే రాజేశారు. అంటే నువ్వు ఈ చీరలు కట్టుకోవు కదా, ఎందుకు కట్టుకున్నావు అంటే నాకు ఇష్టమైంది నేను కట్టుకున్నాను అంటే చండాలంగా ఉంది అనేసి అనడం అది మాత్రం చాలా ఇప్పుడు భర్త ప్రేమతో తెస్తే అది మసిగుడ్డైనా సరే ప్రేమగా ఒలిపాయని కప్పుకుంటారు అనేసి మనం సామెత తింటానే ఉంటాం. అలాంటిది ఎంతో కొంత చీర 500 1000 రూపాయలు చండాలంగా ఉన్నాయి, ఎలాగన్నా ఉన్నాయి, శారీ తెచ్చాడు, శారీ కట్టుకునేది. ఆ కట్టుకున్నప్పుడు బాగుంది అనేసి అంటే ఒక మాటతో పోయింది. అది ఇక్కడ దానిలక్ష్మి గారు అగ్గిరాజేశారు కదా, ఈ అగ్గిరాజేసిన దగ్గర నుంచే మనకు అసలైన సమస్య అయితే మొదలవుతుంది. రేపు అయితే సండే అనాలిసిస్లో మీరు ఈరోజు కామెంట్ పెట్టినవి అలాగే నాకు ప్రీవియస్గా కొన్ని కామెంట్స్ వచ్చాయి, అక్క చెల్లెల మధ్య దూరం రాబోతుంది అనేసి, వాటి గురించి కూడా మనం అయితే డిస్కషన్ చేద్దాం రేపు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.